పార్లమెంటు భద్రతా బాధ్యతలు ఇక పూర్తి స్థాయిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వహించనుంది. సిఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన 3,300 మందికి పైగా సిబ్బంది ఇవాల్టి నుంచి విధులు నిర్వహిస్తారని కేంద్రం తెలిపింది. డీఐజీ ర్యాంకు స్థాయి సిఆర్పీఎఫ్ అధికారి శుక్రవారమే కాంప్లెక్స్లోని సెక్యూరిటీ పాయింట్లను సిఐఎస్ఎఫ్కు అప్పగించారు. పార్లమెంటు కాంప్లెక్స్లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, డాగ్ స్క్వాడ్, వాచ్ టవర్ల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని, కొత్త ప్రభుత్వం రాగానే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని తెలిపింది. ఇప్పటి వరకు సిఆర్పీఎఫ్కు చెందిన పార్లమెంటు డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్ కలిసి భవన సముదాయంలో భద్రతా బాధ్యతలు నిర్వహించాయి. గతేడాది శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపింది. పార్లమెంటు భద్రతపై సందేహాలు తలెత్తడంతో రక్షణ బాధ్యతలను సిఐఎస్ఎఫ్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.